హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో వచ్చేసరికి నేను నైనిక బర్త్డే ముందు రోజు వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. సో ఈ యొక్క వ్లాగ్లో ఏంటంటే నైనిక బర్త్డేకి కొన్ని చిన్న ప్రిపరేషన్స్ అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నానన్నమాట. సో అవి కూడా ఈ వ్లాగ్లోనే మీరు చూసేయచ్చు. సో ఇప్పుడు టైం అరౌండ్ 6:50 ఆ టైం అయితే అవుతుందండి. సో ఇంకా మనకి సమ్మర్ అదంతా గ్రాడ్యువల్లీ పెరుగుతూనే ఉంటుంది కదా, సూర్యుడు రావడం కూడా మనకి కొంచెం త్వరగానే వచ్చేస్తూ ఉన్నాడు. సో ఇంకా బయట నుంచి ఆ వ్యూ అనేది క్యాప్చర్ చేశాను. ఇంకా దాని తర్వాత ఇమీడియట్గా ఇల్లు క్లీనింగ్లు అవన్నీ కూడా చేసేసుకుని ఇంకా మార్నింగే నేను స్నానం అవన్నీ కూడా చేసేస్తున్నాను. సో స్నానానికి వెళ్ళే ముందే ఇక్కడ చూస్తున్నారు కదా, గోంగూర అదంతా కూడా ముందు రోజు మా హస్బెండ్ తెచ్చేటప్పటికల్లా ఇలాగా ఆకులు అవన్నీ కూడా తీసేసి అదేంటంటే కొంచెం ఇసుక అదంతా ఉంటుంది కదా, సో దాని గురించి అని చెప్పేసి దాకలో కొంచెం వాటర్ వేసేసి అయితే పక్కన పెట్టేశాను. సో ఇక్కడ ఏంటంటే దేవుడి గదిలోకి దేవుడికి ప్రసాదం కిందన ఫ్రూట్ పెట్టాలి కదా, సో అందు గురించి అని చెప్పి జాంకాయ పెడదామని చెప్పి జాంకాయ అదంతా వాష్ చేశాను. ఇంకొచ్చిన తర్వాత ఇంకా పూజ గదంతా ఏంటంటే నేను ముందు రోజు నైటే సెట్ చేసేసుకుంటానండి. లైక్ ఏంటంటే అంటే దీపారాధన చేసుకునేది ఇక్కడ చూస్తున్నారు కదా, అవి అలాగే ప్రసాదం పెట్టేది అగరబత్తి స్టాండ్ అవన్నీ కూడా నేను ముందు రోజే గిన్నెలు అవన్నీ తోముకున్న తర్వాత ఈ దేవుడికి సంబంధించిన ఐటమ్స్ కూడా తోమేసుకుంటూ ఉంటానన్నమాట. సో మార్నింగ్ లేచేటప్పటికల్లా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా. సో ఇంకా స్నానం అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఏంటంటే ఇక్కడ పూజ అనేది చేసుకుంటున్నాను. సో పూజకి కావాల్సిన ఐటమ్స్ లైక్ ఏంటంటే అగరబత్తి, అలాగే మనం హారతి ఇచ్చే బిళ్ళ, అలాగే ధూప్ స్టిక్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా అరేంజ్ చేసి అయితే దగ్గర పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇంకా పూజకి ముందు ఇక్కడ కుంకుమ అయితే పెట్టుకున్నానండి. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే దీపం వెలిగించడం గురించి అని చెప్పేసి ఈ కుందులోకి ఏంటంటే లోపల మనకి ఒత్తు ఉంటుంది కదా, అదంతా ఏంటంటే స్క్రూలా ఓపెన్ చేసి లోపల నుంచి అయితే ఒత్తు అనేది పెట్టాలన్నమాట. సో అదంతా కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసి ఇందులో అయితే ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. సో పూజ స్టార్ట్ చేసుకునే దానికన్నా ముందే ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, పూజ అంటే జస్ట్ దీపారాధన అదంతా చేసుకుని మనకు వచ్చిన లైక్ ఏమన్నా భక్తి గీతాలు అలాంటివి ఏమన్నా ఉన్నా సరే, అష్టోత్తరనామాలు ఏమన్నా ఉన్నా సరే చక్కగా అయితే చదువుకుంటే మనసు అనేది చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. సో ఇంకా ఇక్కడ ఏంటంటే దీపారాధన అదంతా కూడా చేసేసుకొని ఇంకా అంటే అగరబత్తి అలాగే ధూప్ స్టిక్ అవన్నీ కూడా వెలిగించేసుకుంటున్నాను. సో పూజ స్టార్ట్ చేసుకునే ముందే నేను ఇవన్నీ కూడా అంటే అగరబత్తి అలాగే ధూప్ స్టిక్ ఇవన్నీ కూడా వెలిగించేసుకుంటూ ఉంటానండి. సో ఇలా మొత్తం పటాలకి అలాగే ఇక్కడ మనకి గౌరీదేవి అలాగే గౌరమ్మ సెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో అన్నిటికి కూడా ఇలాగా ధూపం అయితే వేసేసాను. సో ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ చేసేసుకుంటానండి. సో పూజ ఏంటంటే డైలీ పూజే కాబట్టి సింపుల్గానే చేసేసుకుంటూ ఉంటాను. సో ఫస్ట్ ఇంకా నాకు తెలుసున్నవన్నీ కూడా మామూలుగా చదివేసుకుని ఆ తర్వాత కొన్ని రాలేని ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంకా బుక్ అయితే చూసేసుకుని అయితే చదివేసుకుంటూ ఉంటాను. సో ఈ మధ్యన డైలీ ఇంకా పూజ అదంతా చేసుకోవడం మూలన మనసు అనేది చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అందులో ఏంటంటే మార్నింగే లేచి పనులు అవన్నీ కూడా చేసుకోవడం మూలన చాలా హ్యాపీగా అయితే ఉంటుందండి. సో ఇంకా ఆల్మోస్ట్ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ హారతి అయితే ఇచ్చేస్తున్నానండి. మొత్తం ఈ యొక్క పటాలకి అలాగే విగ్రహాలన్నిటికి కూడా హారతి అయితే ఇచ్చాను. అలాగే నేను కూడా తీసుకున్నాను. ఇక్కడ మీరు కూడా హారతి అనేది తీసేసుకోండి. సో ఓవరాల్గా పూజ అయ్యేటప్పటికల్లా ఇంకా ఇక్కడ మందిరం అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈరోజు ఏంటంటే పువ్వులు అవన్నీ కూడా లేవు. సో అందు గురించి అని చెప్పేసి ఓన్లీ పువ్వులు పెట్టకుండా సింపుల్గా అయితే పూజ అనేది కానిచ్చేసుకున్నాను. ఇంకా అంటే ముందు రోజు మా హస్బెండ్ పసుపు పూలు తెచ్చారన్నాను కదా, అవి తెస్తున్నంటే ఏంటంటే చీమలు వచ్చేస్తున్నాయి. పెట్టినప్పుడు బాగానే ఉంటున్నాయి కానీ ఆ తర్వాత నుంచి చీమలు వచ్చేస్తున్నాయి. దేవుడి గదంతా కూడా నాకు కొంచెం చిరాకుగా అనిపిస్తూ ఉన్నది. ఏ నైవేద్యం పెట్టినా సరే చీమలు వచ్చేస్తున్నాయి. సో అందు గురించి అని చెప్పి ఆ పసుపు పూలు అయితే పెట్టలేదు, తేవద్దని చెప్పాను. సో ఇంకా నేను ఏంటంటే పువ్వులు లేకుండా సింపుల్గా పూజ అనేది చేసేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ బయటకు వెళ్ళేటప్పటికల్లా పూజకి పువ్వులు అవన్నీ తర్వాత రోజుకి తెమ్మని అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఇంక పూజ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో ఇందాక చూపించాను కదా గోంగూర అదంతా దాకలో వేసి వాష్ చేసి పెట్టుకున్నాను కదా, సో అలా మన నీళ్ళల్లో వేసుకుని ఏ ఆకుకూర అయినా సరే నీళ్ళల్లో వేసుకున్నట్లయితే దానికి ఏమైనా మట్టిలో ఉంటాయి కదా, అంటే ఆకుకూర పండడమే మట్టిలోంచి పండుతూ ఉంటుంది కదా, సో ఏమన్నా మట్టి ఏమన్నా ఉంటే అలా వాటర్లో నానబెట్టుకున్నట్లయితే ఆ మట్టి అదంతా కూడా వాటర్లోకి అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఒక 2-3 సార్లు మనం వాష్ చేసుకునేటప్పటికల్లా ఆ ఇసుక అదంతా కూడా పోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎండ్రోయిలు గోంగూర పులుసు అదంతా చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ ఎండ్రోయిల్ అనేంత
ఓపెన్ చేశానండి పొట్లం కూడాని. సో ఈ యొక్క ఎండు రొయ్యలు ఏంటంటే నేను మొన్న సాటర్డే సంతలో అయితే తీసుకున్నాను, 30 రూపీస్ అనమాట. ఆ సంతలో ఆ కొద్దిగా ఎండు రొయ్యలు 30 రూపీస్ అయితే తీసుకున్నారు. సో నాకు ఒక రోజుకి అయితే వచ్చేస్తాయి. సో గోంగూర ఎండు రొయ్యల పులుసు అనేది చాలా చాలా ఇష్టం అండి నాకైతే. అమ్మమ్మ అయితే చాలా చాలా బాగా చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే గోంగూరతో ఏది చేసినా సరే నాకు ఇష్టమే. లైక్ గోంగూర పప్పు కానీ, గోంగూర పచ్చడి కానీ, గోంగూర పులుసు కానీ ఏది చేసినా సరే ఇష్టంగానే తింటూ ఉంటాను. సో ముందు రోజే నైటే నేను ప్రిపేర్ అయిపోయాను, అంటే తర్వాత రోజుకి ఏం రెసిపీలు చేద్దాము అని చెప్పేసి. అలా మనం ముందుగానే అనుకున్నాం అనుకోండి, తర్వాత రోజుకి ఏంటంటే మనకి ఈజీ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను కదా, స్టవ్ ఆన్ చేసి అందులో కొంచెం ఆయిల్ అనేది వేసేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత గోంగూర మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అయితే వేసేసాను. ఆ గోంగూర తర్వాత ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసానండి. సో ఈ యొక్క గోంగూర పులుసు ఏంటంటే మనకి ఉప్పులు కారాలు అవన్నీ కూడా కొంచెం ఎక్కువే పడుతూ ఉంటాయి. సో ఏ ఆకుకూర అయినా సరే మనకి మగ్గడం అనేది చాలా త్వరగా మగ్గిపోతూ ఉంటుంది కదా. సో ఇలా వేసానో లేదో గోంగూర చూసారా ఎంత త్వరగా ఫాస్ట్గా మగ్గిపోతుందో. సో యాక్చువల్లీ నేను 3 కట్టల దాకా గోంగూర అనేది వేసానండి, బట్ ఏంటంటే చాలా తక్కువ వచ్చిందనమాట. అవి కూడా పుల్ల గోంగూరే కానీ చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదా. సో ఆ 3 కట్టలు వేసినా సరే గోంగూర పులుసు అనేది మరీ ఎక్కువేం అవ్వలేదు. సో ఇక్కడ ప్రాసెస్ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను గోంగూర పచ్చిమిరపకాయలని నూనెలో వేసి మగ్గించేసుకున్నాను. సో అదైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. అది చల్లారే లోపల ఏంటంటే ఇక్కడ ఎండు రొయ్యలు అయితే ఒలుస్తున్నాను. సో ఎండు రొయ్యలు ఏంటంటే ఎలా ఒలుస్తానో ఇక్కడ చూపిస్తున్నాను. సో ఎండు రొయ్యలు వరల్డ్లో రాలేని వాళ్ళకైతే ఇది ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఎండు రొయ్యకి ఏంటంటే పైన బుర్ర ఉంటుంది కదా, సో ఆ బుర్ర కిందన తోక దగ్గర తీసేసి మధ్యలో కాళ్ళ అయితే ఉంటాయి, అవి కూడా చిన్న చిన్నవి ఉంటాయి, అవి తీసేస్తే మనకి ఇలాంటివి అయితే ఈజీగా అయితే వచ్చేస్తూ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, సింపులే. నాకు పచ్చి రొయ్యలు వలడం అయితే కష్టం, కానీ ఇలాంటివి అయితే నేనే ఒలిచేసుకుంటూ ఉంటాను. బట్ ఏంటంటే కొంచెం స్మెల్ వస్తుంది కానీ బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, అన్నీ ఒలిచేసాను. ఇక్కడ ఏంటంటే బుర్రలు అన్నీ కూడా సెపరేట్గా అయితే ఇవన్నీ పడేయచ్చు. కొంతమంది ఏంటంటే ఈ యొక్క బుర్రలతో కూడా చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే వాటికి దిష్టులు కూడా తీస్తూ ఉంటారు. సో ఒక పక్కన ఎల్లో కలర్ బౌల్లో అయితే ఇలా పొట్టు తీసేసినవన్నీ ఎండు రొయ్యలు అనేది వాటర్ వేసేసుకుని ఇలా నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇవి ఎండినవి కాబట్టి కొంచెం గట్టిగా అయితే ఉంటాయి. సో అలా వాటర్లో వేసేటప్పటికల్లా మనకి నాని మెత్తగా అయితే అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇంకా వాటర్లో వేసేసుకున్నాను కదా, ఇంకా 9కి అయితే పడుకుని అయితే లెగిసింది. ఇంకా 9కి అయితే ఇంకా స్నానం అలాగే బ్రషింగ్ అదంతా వాళ్ళ డాడీ అయితే చేస్తున్నారు. ఈలోగా ఏంటంటే 9కి మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్కి రాగిజావ అనేది చేసేస్తున్నాను. ఈ రోజు అయితే నాకు బ్రేక్ఫాస్ట్ పెద్దగా ఏమీ చేయాలనిపించలేదు, అలాగే తినాలనిపించలేదు. సో 9కి అయితే ఈ యొక్క రాగిజావ అనేది చాలా చాలా ఇష్టంగా తింటూ ఉంటుందండి. సో అందు గురించి అని చెప్పి రాగిజావ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను. సో చూసారు కదా, ఏంటంటే ఈ యొక్క వాటర్లో ఏంటంటే కొంచెం సాల్ట్ అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనకి రాగి పిండి ఉంటుంది కదా, ఆ పిండిలో కొంచెం వాటర్ వేసుకుని లంప్స్ లేకుండా కలిపేసుకున్న తర్వాత ఆ పిండిని మనం ఇలా మరిగిన వాటర్లో వేసేసుకుని అసలు మనం కంటిన్యూస్గా గెరిట్ పెట్టుకుని కలుపుకున్నట్లయితే అసలు మనకి ఎక్కడ ఉండలు లేకుండా అయితే ఫామ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇంక వేసేసుకున్న తర్వాత కంటిన్యూషన్గా మిక్స్ చేసేసుకుంటే మనకి రాగిజావ అనేది కంప్లీట్ అయిపోతుందండి. కొంతమంది ఏంటంటే లూజ్గా చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఏంటంటే చాలా గట్టిగా చేసుకుంటూ ఉంటారనమాట. 9కి ఏంటంటే గట్టిగా ఉంటేనే ఇష్టము. ఇందులో ఏంటంటే చాలామంది మజ్జిగ కానీ లేదంటే పాలు కానీ వేసుకుని తింటూ ఉంటారు. సో ఇదేంటంటే బోన్స్కి అవన్నిటిలో కూడా చాలా చాలా మంచిదండి. 9కి అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటుందన్నమాట. సో అందు గురించి అని చెప్పి మా హస్బెండ్కి 9కి అయితే రాగిజావ అనేది ప్రిపేర్ చేసేసి అయితే ఇచ్చేసాను. ఇంకా దాని తర్వాత ఇప్పుడు గోంగూర పులుసు ప్రాసెస్ అనేది చూపించేస్తాను. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ ఏంటి ఈ కలర్లో ఉందని అనుకుంటున్నారా, నేను మొన్న ఫిష్ ఫ్రై చేశాను. ఆ ఫిష్ ఫ్రై డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ మిగిలిపోయింది. ఆయిలే ఇందులో వేసేసుకుని ఎలాగో మనం నాన్ వెజ్జే కదా చేస్తున్నాం, అది కూడా ఎండు రొయ్యలే కదా చేస్తున్నాం అని చెప్పేసి ఇంక ఇందులో అయితే వేసేసుకున్నాను. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకునే ఎండు రొయ్యలను ఏంటంటే బాగా గట్టిగా స్వీజ్ చేసేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. అది పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత అదే ఆయిల్లో ఏంటంటే మనం ఏంటంటే వెల్లుల్లిపాయలు పొట్టు వెల్చుని పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఈ 4 వేసేసుకుని కొంచెం సేపు ఫ్రై అనేది చేసుకోవాలి. సో దాని తర్వాత మనం ముందుగానే మగ్గించుకున్నాం కదా గోంగూర పచ్చిమిరపకాయలు, అదేంటంటే మిక్సీ చేసేసుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత మనం మిక్సీ జార్లో కొంచెం ఉంటుంది కదా గోంగూర పేస్ట్, అది కూడా కొంచెం వాటర్ వేసేసుకొని బాగా షఫల్ చేసేసి ఇందులో అయితే వేసేసాను. దాని తర్వాత ఇక్కడ నేను ఏంటంటే ఉప్పు పసుపు అయితే వేసేసానండి. సో గోంగూర ఏ రెసిపీ చేసినా సరే మనకి ఏంటంటే ఉప్పులు కారాలు అవన్నీ పడతాయి, ఎక్కువే పడతాయి అని చెప్పేసి అన్నాను కదా.
సో ఉప్పు పసుపు అవన్నీ వేసేసిన తర్వాత కారం కూడా వేసానండి ఎక్స్ట్రాగా అయితే. ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు అవన్నీ వేసాను, బట్ ఏంటంటే కొంచెం కారం అదంతా ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్స్ట్రాగా మనం మసాలా కారం కూడా యాడ్ చేసేసుకున్నాను. సో కారం యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా నొరకలా అయితే వస్తూ ఉంటుంది, మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది కదా. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అంత పులుసు రెడీ అయిపోతున్న టైంలోనే మనం ఫ్రై చేసి పెట్టుకుని ఎండ్రాయిల్ కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాలు మనం ఉడకబెట్టేసుకుంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన గోంగూర ఎండ్రాయిల్ పులుసు అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా నాకు ఇంకా పులుసు అదంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పాను కదా, కుండదంతా కూడా ఇంకా తీయాలి అని చెప్పేసి ఇంక మా హస్బెండ్తో అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది. సో ఈ మధ్యన ఏంటంటే కుండ మనకి సమ్మర్ అదంతా కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. సో నాకు ఏంటంటే వాటర్ అదంతా కూడా చల్లగా తాగాలనిపిస్తుంది అనమాట. సో అందు గురించి అని చెప్పేసి కుండ అదంతా అట్ ఫైనల్ అయితే వాష్ చేసేసాను. ఇక్కడ ఏంటంటే ఆ కుండకి అంతా ఆరడం గురించి అని చెప్పి ఎండలో అయితే పెట్టేశానండి. సో ఈ యొక్క కొండ నేను లాస్ట్ ఇయర్ ఏంటంటే సమ్మర్ టైంలోనే తీసుకున్నానండి, ఇంచుమించు ఈ టైంలోనే తీసుకున్నాను. అరౌండ్ నాకు 250 రూపీసే ఎంతో పడింది కుండ అయితేని. సో ఇంకా కుండ వాష్ చేసి ఎండలో పెట్టేశాను కదా. ఇంక సైమల్టేనియస్గా నైన్కాని అయితే ఇంకా కూర్చోబెట్టి అయితే చదివిస్తున్నాను. యాక్చువల్లీ ఒక మంత్ ఎండింగ్ నుంచి 9కా స్కూల్స్ అని చెప్పేసి అన్నాను కదా, ఇంకా ఏమన్నా మర్చిపోతుందేమో అని చెప్పేసి ఇంకా ఆల్రెడీ వచ్చినవే రివిజన్ అయితే చేస్తున్నాను. సో ఇంకా 9కా చదువుకున్న తర్వాత ఇక్కడ 9కా మా హస్బెండ్ ఎక్కడికి వెళ్తున్నారు అంటే, ఇక్కడ చూస్తున్నారు కదా మా హస్బెండ్ చేతిలో కవర్ కనిపిస్తుంది కదా, ఆ కవర్లో ఏంటంటే బియ్యం అనేది వేసి ఇచ్చాను అనమాట. బియ్యం పిండి అదంతా ఆడించమని చెప్పి అక్కడికైతే వెళ్తున్నారు. సో ఇప్పుడే వాళ్ళైతే ఇంకా బయటకైతే వెళ్ళారండి. 9కా హోంవర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక నేను పంపిస్తానని చెప్పేసి అన్నాను బయటికి. సో అందు గురించి అని చెప్పి ఇచ్చిన హోంవర్క్ కూడా గబగబా అయితే కంప్లీట్ చేసేసుకుంది. సో ఇంకా బియ్యం పిండి అయితే ఆడించడానికి అని చెప్పి మా హస్బెండ్ అయితే తీసుకుని వెళ్ళారు 9కాని కూడా. సో మెయిన్గా బియ్యం పిండి దేనికంటే ఈ మధ్య నాకు సర్వపిండి చేయాలి అనిపిస్తూ ఉన్నది, అలాగే తినాలనిపిస్తూ ఉన్నది. అంటే 1 or 2 టైమ్స్, అంటే ఒకసారి ఏంటంటే నాంపల్లి ఎగ్జిబిషన్లో ఒకసారి కొనుక్కున్నాను సర్వపిండి, అలాగే ఇంకా మా ఇంటి దగ్గరలో ఒక చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నాను. సో ఇంకా అలా బయట కొనుక్కునే దానికన్నా ఇంట్లో ఒకసారి మనం ట్రై చేద్దాము అంటే, ఇది తెలంగాణ రెసిపీ కదా. సో అందు గురించి అని చెప్పి ఎప్పుడు నేను ట్రై చేయలేదు, బట్ టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేద్దాము అంటే దానికి కంపల్సరీగా బియ్యం పిండి అవసరం అనమాట. సో అందు గురించి అని చెప్పి ఇంకా పిండి లేదని చెప్పేసి ఇంకా ఎలాగో స్టోర్ బియ్యం ఉన్నాయి కదా, సో పిండి ఆడించడానికి అని చెప్పి మా హస్బెండ్ని అయితే పంపాను. సో వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక పక్కన ఏంటంటే బట్టలు అయితే వాషింగ్ అవుతున్నాయి. సో ఆల్రెడీ ఒక విడత అయితే బట్టలు అవన్నీ ఆరబెట్టేసాను. సో రెండో రేవ్ అయితే ఇంకా వాషింగ్ అయితే అవుతుంది. సో సడన్గా ఏంటంటే వాషింగ్ అవుతూ ఉంది, అంటే ట్యాంక్లో వాటర్ అయితే అయిపోయినాయి. మళ్ళీ వాచ్మ్యాన్కి ఫోన్ చేసి ఇంకా అంటే మోటార్ వేయించామన్నమాట. సో అందు గురించి అని చెప్పేసి ఇంత టైం అయితే అయ్యిందనమాట. సో ఇంకా ఆల్మోస్ట్ ఏంటి మొత్తం వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 11 o'clock అయితే అవుతుందండి మార్నింగ్. సో ఇంకా రైస్ అయితే పెట్టాలన్నమాట. సో ఈరోజు చూపించాను కదా గోంగూర ఎండ్రాయిల్ పులుసు అనేది. సో నాకైతే చాలా చాలా ఇష్టమైన రెసిపీ అనమాట. సో గోంగూర ఎండ్రాయిల్ పులుసు, దాంట్లోకి నంచుకోవడం గురించి అని చెప్పేసి అరటికాయ చక్రాలు ఫ్రై అనేది చేశాను. అలాగే కొన్ని ఎండ్రాయిల్ ఉంటే ఆ ఎండ్రాయిల్తో పాటు ఏంటంటే ఫ్రైలా అయితే చేశాను అనమాట, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసి. ఆ ఫ్రై అయితే మా మమ్మీకి చాలా చాలా ఇష్టం అనమాట. ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుని కొంచెం అంటే ఆ ఫ్లేవర్ తగలడం గురించి అని చెప్పి కొన్ని ఎండ్రాయిల్ వేసుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో అందు గురించి అని చెప్పేసి గోంగూర ఎండ్రాయిల్ పులుసు, అలాగే ఎండ్రాయిల్ ఫ్రై, అట్టకాయ చక్రాలు ఫ్రై, ఈ 3 రెసిపీస్ అయితే ప్రిపేర్ చేశాను. జస్ట్ రైస్ అనేది పెట్టుకుంటే అయిపోతుంది అనమాట. సో నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేనైతే ఏమీ తినలేదు. సో 9కాకి మా హస్బెండ్కి అయితే రాగిజావ్ అనేది కలిపేసి ఇచ్చేసాను కదా, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఇంకా ఏంటంటే ఇప్పుడు రెసిపీస్ ఏమేమి చేశానో చూపిస్తాను. సో జస్ట్ ఇప్పుడే అరటికాయ చక్రాలు ఫ్రై అయితే కంప్లీట్ అయ్యింది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంక ఇది కొంచెం చల్లారిన తర్వాత పక్క దాంట్లో ఏమన్నా వేసుకుందామని చెప్పేసి ఇంకా అలా అయితే పక్కన పెట్టేశాను. సో ఇంకా బట్టలకి ఏంటంటే ఇంకో 4 minutes టైం అయితే ఉన్నదటండి. ఇంకా మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు అయితే చూశారు. సో ఇంకా బట్టలు అయిపోయిన తర్వాత బట్టలు అయితే వాషింగ్ చేసేసేటప్పటికల్లా ఆల్మోస్ట్ అంటే మార్నింగ్ అయ్యే రొటీన్ అదంతా కంప్లీట్ అయిపోతుంది. సో ఈరోజు ఏంటంటే రేపు 9కా బర్త్డే. సో అందు గురించి అని చెప్పేసి గులాబ్ జామ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇంకా అంటే మేబీ ఆఫ్టర్నూన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఏదైనా స్వీట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అంటే అనుకున్నాను. మేబీ అంతవరకు చేస్తానో తెలియదు, ఒకవేళ చేస్తే మటుకు కంపల్సరీగా అయితే మీకు షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే రెసిపీస్ అవన్నీ చూపించేస్తాను, జస్ట్ ఏమేమి చేశానో అవన్నీని. సో చూసారు కదా అరటికాయ చక్రాలు ఫ్రై. ఈ ఫ్రై అనేది నాకు చాలా చాలా ఇష్టమండి.
అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకున్నాను. కారం అవన్నీ వేసి డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట. ఒక 3 అరటికాయలు ఇలా ఫ్రైలా చేసేసుకున్నాను. ఇలాగా అన్నంలో తినడానికి బాగుంటుంది, అలాగే ఉట్టిగా స్నాక్స్లో తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇదేమో ఎండు రొయ్యలు ఫ్రై అనమాట. ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు, ఎండు రొయ్యలు, అదేంటి ఉప్పు కారం అవన్నీ వేసేసి చక్కగా వేపేసుకోవాలన్నమాట. ఇది వేసేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఈ ఎండు రొయ్యలు ఫ్రై అనేది మా మమ్మీకి చాలా ఇష్టమండి. మేబీ ఈ రెసిపీ చూస్తున్నప్పుడే మా మమ్మీకి నోరు ఊరిపోయి ఉంటుంది. సో దాని తర్వాత ఇందాక మీకు షేర్ చేశాను కదా గోంగూర ఎండు రొయ్యల పులుసు, అదైతే ఇందులో వేసాను. సో గోంగూర ఏంటంటే 3 కట్టలు వేసాను కానీ, సో ఆ 3 కట్టలు ఏంటంటే చిన్న చిన్న ఆకులు అనమాట. సో అందు గురించి అని చెప్పి గోంగూర పులుసు కూడా మరీ ఎక్కువేం అవ్వలేదు, కొంచెమే అయ్యింది. సో ఇది చూస్తున్నారు కదా, ఇంకా ఈ 3 రెసిపీలు ఈరోజు ఏంటంటే యమ్మీగా ఈరోజు నా యొక్క లంచ్ అయితే అవుతుంది. సో ఈ రెసిపీస్ ఉన్నాయని కాబట్టే నేను మార్నింగ్ కూడా టిఫిన్స్ అవన్నీ ఏమీ తినకుండా డైరెక్ట్గా లంచ్ చేసేద్దామని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే స్కిప్ చేసేసాను. అంటే నిన్న నైటే అనుకున్నాను ఈ రెసిపీస్ అవన్నీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇవన్నీ చూసేటప్పటికి మీకు నోరు ఊరుతుందా? సో ఎంతమందికి నోరు ఊరుతుందో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో చూస్తున్నారా, నైన్కా హోంవర్క్ చేసేసి బుక్ అక్కడే పెట్టేసింది, అలాగే పెన్సిల్ ఎరేజరు ఇంకా ఇక్కడ ఫ్లాంక్ ఇటువైపు పెట్టేసింది, బాక్స్ కిందన పెట్టేసింది. ఇవన్నీ ఇప్పుడు నేను సర్దుకోవాలన్నమాట. సో ఇంకా వెళ్ళిపోయే వాళ్ళ డాడీతో బయటకు వెళ్ళిపోయే కంగారులో ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టేసింది. సో ఇంక ఇవన్నీ కూడా దగ్గరికి దేనికి దాంట్లోకి అయితే ఇంకా నేను సర్దుకోవాలన్నమాట. ఉన్న పనులు సరిపోక ఇంకా ఇవి ఒక ఎక్స్ట్రా పనులు. ఇక్కడే బుక్స్ సర్దుతూ ఉంటాను 9కి అవి ఇంకెలా ఫిక్స్ చేసేసుకొని ఇంక ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట. ఇవి 9కా బుక్స్ చూస్తున్నారా, ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పెట్టేస్తూ ఉంటాను బుక్స్ అవన్నీ కూడా. నేనే తీసి ఇస్తూ ఉంటాను అనమాట, ఏది రాయించాలి, ఏది ఓరల్గా చెప్పించాలి, ఏది కలరింగ్ వేయాలి బుక్ అవన్నీ కూడా. సో స్కెచెస్ అవన్నీ కూడా ఇక్కడైతే పెడుతూ ఉంటాను. కొంచెం వాటర్ పెయింట్స్ అవన్నీ అయితే ఇందులో అయితే పెడుతూ ఉంటాను అనమాట. సో ఇంక ఇప్పుడైతే బట్టలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. సో ఇప్పుడు అయితే ఆరబెట్టేసుకోవాలి, మళ్ళీ కలుస్తాను. సో చూసారు కదా, ఇంకా బట్టలు ఆరబెట్టుకుని వచ్చేటప్పటికల్లా అసలు టైర్డ్ అయిపోయానండి. సో ఎండ కూడా విపరీతంగా అయితే ఉంటుంది. సో మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం మూలన కొంచెం నీరసంగా కూడా అనిపించింది. సో ఇక్కడ వాటర్ మిలన్ పీసెస్ అనేది కట్ చేసేసుకుని ముందు 9కి అయితే ఒక బౌల్లో అయితే వేసేసి ఇచ్చేసాను. అలాగే నేను కూడా ఒక బౌల్లో కట్ వేసేసుకుని ఇంకా పైన కొంచెం చాట్ మసాలా అనేది వేసుకుని తింటున్నాను అనమాట. సో 9కి ఏంటంటే ఈ యొక్క చాట్ మసాలా పైన ఈ యొక్క మనకి వాటర్ మిలన్ పీసెస్కి ఉన్నాయి కదా, నా పీసెస్వి ఆ పీసెస్కి ఉన్నాయని చెప్పేసి నాకు కావాలి మమ్మీ అని చెప్పేసి ఆ యొక్క పీసెస్ అనేది తీసుకుని మరీ అయితే తింటుంది. దానికి ఆల్రెడీ ఇచ్చాను, దానికి కూడా పైన చాట్ మసాలా అదంతా జల్లి ఇచ్చాను కానీ ఆ పీసెస్ తినేసి లాస్ట్లో ఉండవు కదా ఆ పీసెస్ అనేది పక్కన పెట్టేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఎలా కనుగొడుతుందో. ఇంకా నా దగ్గర అయితే కొన్ని పీసెస్ అయితే తినింది, ఆ తర్వాత నేను తినిపించేస్తే మిగతావి కూడా తినేసిందండి. ఇంకా తర్వాత చెప్పాను కదా, ఇంక చూపించాను కూడా కదా మీకు ఈరోజు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశానో అవైతే ఇంకా భోజనం అయితే అరౌండ్ 1:15 ఆ టైంకి అయితే తినేసామండి. సో భోజనం తినేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే బట్టలు కూడా ఆరిపోయినాయి కంప్లీట్గా అయితే ఇంకా మడతెట్టేస్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే గోంగూర పులుసు మా 9కి అయితే చాలా చాలా బాగా నచ్చింది. అలాగే గోంగూర ఫ్రై ఎండు రొయ్యల ఫ్రై అనేది చేశాను కదా, ఆ ఫ్రై అనేది మా హస్బెండ్కి అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా సరే మీకు వేరే వ్లాగ్లో అన్నా సరే షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా దాని తర్వాత ఇప్పుడు టైం అయితే అరౌండ్ 4:30 ఆ టైం అయితే అవుతుందండి. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇడ్లీ పప్పు అదంతా కూడా నేను అరౌండ్ 11 ఆ టైంకి అయితే నానబెట్టాను మినపప్పు అదంతా అని. సో ఇక్కడ అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైనా సరే నేను గ్రైండర్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా అంటే గ్రైండర్ లోపల రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు అలాగే గిన్నె కూడా కంపల్సరీ ఒకసారి వాష్ చేసి అయితేనే నేను గ్రైండర్ అనేది ఆన్ చేస్తూ ఉంటాను. ఏమో తెలియకుండా ఏమైనా ఇన్సెట్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా,
సో ఆ డౌట్ కొద్దీ నేను ఒకసారి అయితే వాష్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇంక ఇక్కడ మినప్పప్పు అయితే వేసేసుకుంటున్నానండి. సో సింపుల్గానే ఇంకా నేను ఇలాగ ఓన్లీ ఇడ్లీకి అయితే నేను ఇడ్లీకి గారెకి అయితేనే ఎక్కువగా గ్రైండర్ అనేది యూస్ చేస్తూ ఉంటాను. నాకు ఈ మధ్యన ఏంటంటే ఫ్రిడ్జ్ సరిపోక ఓన్లీ ఇడ్లీ అయితే ఇడ్లీ, దోశ అయితే దోశ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఈ మధ్యన అయితే. ఇంతకుముందు అయితే ఇడ్లీకి దోశకి అయితే ఒకేసారి రుబ్బేసుకునేదాన్ని, అది కూడా గ్రైండర్లో రుబ్బేసుకునేదాన్ని. ఈ మధ్యన అయితే దోశకి అయితే మిక్సీలో చేసేస్తున్నాను. ఓన్లీ ఇడ్లీకి గారెకి వడకి ఏమన్నా ఉంటేనే నేను గ్రైండర్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఇంకొక పక్కన గ్రైండింగ్ అవుతూ ఉన్నది కదా సైమల్టేనియస్గా. ఇక్కడ ఏం చేస్తున్నానంటే 9క బర్త్డే తర్వాత రోజు అని చెప్పేసి అన్నాను కదా. సో బర్త్డే ముందు రోజు వ్లాగ్ కాబట్టి ఇంకా 9క బర్త్డేకి ఇంకా గులాబ్ జాములు చేద్దాము స్వీట్ అని చెప్పేసి ఇక్కడ గులాబ్ జామ్ అవన్నీ కూడా మిక్స్ అదంతా కూడా కట్ చేసి అయితే ఇక్కడ బౌల్లో అయితే వేసుకుంటున్నాను. సో నేను చేసేద్దాము అనుకుంటే 9క ఇక్కడ పక్కనే ఉండి మమ్మీ నేను హెల్ప్ చేస్తానని చెప్పి చాలా ఎగ్జైట్ అయితే ఫీల్ అవుతూ ఉన్నదనమాట. ఫోన్లే సర్లే అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే అక్కడ డైనింగ్ టేబుల్ మీద అయితే కూర్చోబెట్టుకున్నాను. యాక్చువల్లీ ఒక ప్యాకెట్ అనేది డీమార్ట్లో తీసుకున్నాను, చాలా పెద్ద ప్యాకెట్, మరీ ఎక్కువైపోతాయని చెప్పేసి ఆ ప్యాకెట్లో ఒక హాఫ్ ప్యాకెట్ అంటే మనకి గులాబ్ జామ్ మిక్స్ అనేది నేను కొంచెమే తీసుకున్నాను. ఒక హాఫ్ ప్యాకెట్ వరకు ఉండే గులాబ్ జామ్ మిక్స్ అనేది తీసుకున్నాను. సో అందులో ఏంటంటే కొంచెంగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మీరు మిక్స్ అనేది కలుపుకోవాలండి. సో ఎప్పుడైనా సరే మీరు గులాబ్ జామ్ మిక్స్ అదంతా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం పూరీకి చపాతీకి మనం చెయ్యదంతా బాగా ఇంకా అరచేతిలో అంతా బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు ఏ విధంగా కలుపుకుంటామో ఎప్పుడు గులాబ్ జామ్కి అయితే ఆ విధంగా కలుపుకోకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఫింగర్ టిప్స్ నుంచే నేను ఈ యొక్క అదేంటంటారు ఈ యొక్క గులాబ్ జామ్ మిక్స్ అదంతా కలుపుకుంటున్నాను. సో మనం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతూ ఉంటుందండి. కొంతమంది ఏంటంటే ఈ యొక్క గులాబ్ జామ్ మిక్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే వాటర్తో పాటు కొంతమంది పాలు కూడా వేసుకుని అయితే మిక్స్ చేసుకుంటూ ఉంటారు. బట్ నేను ఎప్పుడు మిక్స్ చేసినా సరే ఇంకా వాటర్తోనే మిక్స్ చేసుకుంటూ ఉంటాను. సో ఆ గులాబ్ జామ్ మిక్స్ అదంతా కూడా మిక్స్ చేసేసి పక్కన అయితే పెట్టేసాను. కొంతసేపు నానిన తర్వాత ఇంక గులాబ్ జాములు చేద్దామని చెప్పి ఇంకా దాని తర్వాత ఒక పక్కన ఏంటంటే ఇడ్లీ పప్పు అదంతా గ్రైండ్ అవుతుంది కదా. ఇంకా ఇక్కడ ఏంటంటే 9కకి అయితే నైల్ పాలిష్ వేద్దామని చెప్పేసి ఇక్కడ నైల్ పాలిష్ అయితే వేస్తున్నాను. యాక్చువల్లీ గోరింటాకు అయితే పెట్టమన్నది, బట్ 9కకి ఏంటంటే బర్త్డే రోజు 2 అవుట్ఫిట్స్ ఏంటంటే కొంచెం వెస్ట్రన్ అవుట్ఫిట్స్లో అయితే ఉంటాయన్నమాట. గోరింటాకు మామూలుగా నాకు వచ్చినట్టు అయితే పెట్టేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఆ యొక్క వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి అయితే మనకి గోరింటాకు అదంతా పెద్ద సూట్ అవ్వదు కదా. సో అందు గురించి అని చెప్పేసి ఓన్లీ నైల్ పాలిష్ వేసేస్తూ ఉన్నాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా 2 చేతులకి నెయిల్ పాలిష్ అయితే పెట్టేసుకుంది, అలాగే ఇక్కడ కాళ్ళకు కూడా పెట్టేస్తున్నాను. సో యాక్చువల్లీ దానికి ఏంటంటే రకరకాల కలర్స్ అవన్నీ చూపిస్తుంది అనమాట. బట్ ఏంటంటే దానికి కొంచెం డ్రెస్కి మ్యాచ్ అయ్యేదే వేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ అయితే ఒక కలర్ అనేది ఫైనలైజ్ చేసేసి అయితే ఇక్కడ వేసేస్తున్నాను. సో ఫైనల్గా 9క నెయిల్ పాలిష్ ఎలా ఉందో ఇక్కడ ఒకసారి మీరు చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాండ్స్కి అయితే వేసేసాను, అలాగే లెగ్స్కి కూడా వేసానండి. సో ఇందులో ఏంటంటే ఒక్కొక్క వేలుకి ఒక్కొక్క కలర్ వేయమన్నది, బట్ ఏంటంటే బర్త్డే కదా అంత బాగోదులే, రెగ్యులర్గా అయితే బాగానే ఉంటుంది కానీ బర్త్డే కొంచెం స్పెషల్ కాబట్టి అంత బాగోదు 9క అనేటప్పటికల్లా సరే ఓకే అని చెప్పేసి ఇంకా ఈ కలర్ అయితే వేయించుకుంది. సో బర్త్డేకి ఏంటంటే 2 అవుట్ఫిట్స్ అయితే కొనిపించుకున్నదండి, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అన్నట్టు. సో ఒక డ్రెస్ అయితే కొంచెం డార్క్ బ్లూ షేడ్ అయితే వస్తుందన్నమాట. సో డార్క్ బ్లూ అంటే నా దగ్గర లేదు కాబట్టి ఈ బ్లూ షేడ్ అయితే నైల్ పాలిష్ అనేది వేసేసాను కాళ్ళకి. సో చూసారు కదా ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? సో ఆడపిల్లలు ఉండేటప్పటికల్లా ఎన్ని చెయ్యాలో తెలుసా. అదే మగపిల్లలు ఉన్నారనుకోండి అసలు ఏమీ అవసరం లేదు, జస్ట్ ఒక షర్టు ప్యాంటు వేసేసి తల దువ్వేసి వదిలేసామంటే సరిపోతూ ఉంటుంది. ఆడపిల్లలు అనుకోండి జ్యువెలరీ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ దగ్గర నుంచి గోరింటాకులు నెయిల్ పాలిష్లు గాజులు ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటివి కూడా నాకు ఇష్టమే కాబట్టి 9కని కూడా ఇష్టంగా తయారు చేసుకుంటూ ఉంటాను. సో చూసారు కదా అట్ ఫైనల్ అయితే ఇడ్లీ పప్పు అనేది గ్రైండ్ చేసేసుకున్నాను, అలాగే నోకు కూడా కలిపేసుకుని 2 బాక్సుల్లో అయితే డివైడ్ అయితే చేసేసానండి. సో ఒకటే బాక్స్లో వేద్దామంటే ఇంకా ఒకవేళ అంటే మనకి ఇడ్లీ పప్పు అదంతా కూడా మనకి పులిసిపోయి పైన ఉబ్బిపోతుందేమో అని చెప్పేసి ఇంకా 2 కిందన అయితే డివైడ్ చేసేసాను. సో ఇక్కడ బ్లూ కలర్ బాక్స్లో ఏంటంటే తర్వాత అంటే ముందు స్టీల్ దాంట్లో ఏంటంటే తర్వాత రోజుకి అన్నట్టు తీసాను, కింద బాక్స్లో ఏంటంటే ఆ తర్వాత రోజుకి యూజ్ చేద్దామని చెప్పేసి ఇలా 2 వాటిల్లో అయితే డివైడ్ చేసి పక్కన అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ స్టవ్ చూస్తున్నారు కదా, స్టవ్ మీద ఏంటంటే గులాబ్ జాములకి పాకం అనేది తయారు చేస్తున్నాను అనమాట. సో పాకం అనేది మీ టేస్ట్ బట్టి తీసుకోండి. కొంతమంది ఏంటంటే ఇళ్లల్లో పాకం అనేది ఎక్కువగా తింటూ ఉంటారు, అంటే కొంచెం స్వీట్నెస్ అనేది ఇష్టంగా తినే వాళ్ళకైతే పాకానికి కొంచెం పంచదార అనేది ఎక్కువే పడుతూ ఉంటుంది. నేనేంటంటే అటు ఇటు కాకుండా మధ్యస్థంలో అయితే అంటే నాకు ఉజ్జాయింపుగా అయితే నేను పంచదార అనేది వేసేసుకున్నాను. ఎప్పుడైనా సరే మీకు పాకం త్వరగా రావాలి అనుకుంటే మీరు ఇప్పుడు చూసారు కదా పంచదార వేసిన తర్వాత కొంచెం వాటర్
వాటర్ వేసేసుకుని పొయ్యి మీద పెట్టారనుకోండి పాకం అనేది ఈజీగా వచ్చేస్తుంది. అదే ఎక్కువ వాటర్ వేసేసారనుకోండి పాకం రావడానికి చాలా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. సో పాకంకి పంచదార అదంతా బాగా కరిగిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ బాయిల్ అవుతూ ఉన్న టైంలోనే నేను ఇక్కడ ఎలాచీ పౌడర్ని కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా గులాబ్ జామ్ని మనం అదంతా మిక్స్ చేసుకున్నాం కదా, పర్ఫెక్ట్గా అయితే నానిపోయింది. సో ఎప్పుడైనా సరే గులాబ్ జామ్ అదంతా కూడా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం చపాతీ పూరి అదంతా కూడా పిండి ఎలా నానబెట్టుకుంటామో సేమ్ అదే విధంగా అట్లీస్ట్ ఒక పావు గంట సేపు అన్నా సరే పక్కన పెట్టేసుకుంటే మనం చేసుకునే గులాబ్ జాములు అనేవి చాలా స్మూత్గా అయితే వస్తాయండి. సో ఇంకా అదంతా కూడా ఒకసారి మనం స్మూత్గా స్పాంజ్లా అయితే వచ్చింది కదా, వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా చేత్తో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్న టైంలోనే ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ని పువ్వులు తెమ్మడానికి అయితే పంపించానండి. సో ఇంకా ఈ రోజు పువ్వులు కూడా అంటే దేవుడికి పువ్వులు లేకుండా పూజ చేసుకున్నాను కదా, ఇంకా తర్వాత రోజు నైన్కా బర్త్డే కదా, పువ్వులు తీసుకురా చక్రి అనేటప్పటికల్లా మా హస్బెండ్ అయితే పువ్వులు అనేది తీసుకొచ్చారు. అదే ఇక్కడ మీకు అయితే చూపిస్తున్నారండి. సో ఇంకా అదంతా పిండి అదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను కదా, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాల్స్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా నైన్కాకి బర్త్డేకి ముందే ఇంకా బర్త్డే గిఫ్ట్ అయితే వచ్చేసింది కదా, ఒక 2 days ముందు నుంచి. ఇంక ఇంట్లో అయితే దాని ఇష్టాసరంగా అయితే చక్కగా రౌండ్లు వేసేస్తూ ఉన్నది ఆ యొక్క సైకిల్తో అయితే. సో ఇంకా ఓవరాల్గా ఈరోజు నేను కలుపుకున్న ఆ యొక్క గులాబ్ జామ్ మిక్స్కి నాకు ఒక ఆన్ యావరేజ్గా ఒక 30 గులాబ్ జాములు అయితే వచ్చినాయండి. పర్ఫెక్ట్గా అయితే మాకు సరిపోతాయి. సో ఇంకా ఇక్కడ ఏంటంటే గులాబ్ జాములు అవన్నీ కూడా ఇక్కడ ఫ్రై చేసేసుకోవాలి. గులాబ్ జాములకి ఎప్పుడైనా సరే ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండకూడదు, అలాగని లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా కొంచెం నూనె కాగిన తర్వాత అప్పుడు మీరు గులాబ్ జాములు వేసుకున్నారనుకోండి అసలు మీరు చేసుకునే గులాబ్ జాములు కూడా అసలు ఎక్కడ విరగవన్నమాట. కొంతమందికి ఏంటంటే గులాబ్ జాములు చేసుకునేటప్పుడు అయితే మనం పాకంలో వేసేటప్పుడు విరిగిపోయినట్టు అయిపోతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే మధ్యలో కొంచెం ఉండలా ఉండిపోయి గట్టిగా అయితే ఉండే ఛాన్సెస్ అయితే వస్తూ ఉంటుంది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. బట్ నేను ఎప్పుడు చేసినా సరే అసలు ఎప్పుడు నాకు అలా విరగడం కానీ లేదంటే మధ్యలో ఉండలా ఉండడం కానీ అసలు నాకు ఎప్పుడు అనిపించలేదు. అమ్మమ్మ అయితే కొంచెం అంటే వేరే మైదా పిండితోనో దేనితోనో సంథింగ్ హోమ్ మేడ్ అంటే ఇలాగా ఎంటీఆర్ బ్రాండ్ అలాంటి మనకి గులాబ్ జామ్ మిక్స్ ప్యాకెట్స్ అన్నీ ఉంటాయి కదా, అలా కాకుండా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే గులాబ్ జాములు కూడా తయారు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఆ యొక్క రెసిపీ అనేది షేర్ చేస్తాను, చాలా బాగుంటుందండి. సో ఇలా రెడీమేడ్గా ఉండే అమ్మే మిక్స్తో కంపేర్ చేస్తే అదైతే చాలా చాలా బాగుంటూ ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఇంకా గులాబ్ జాములు వేసిన తర్వాత మనం వెంటనే కలిపేయకుండా కొంచెం కొంచెంగా ఫ్రై అయిన తర్వాత మిక్స్ చేసుకుని ఈ కలర్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ నేను పాకంలో వేసేస్తున్నాను. కొంతమంది ఏంటంటే అలా డైరెక్ట్గా పాకంలో వేసేస్తూ ఉంటారు, కొంతమంది ఏంటంటే పక్కన పెట్టుకుని కొంచెం సేపు అయిన తర్వాత పాకంలో వేస్తూ ఉంటారు. ఇలా డైరెక్ట్గా వేస్తేనే ఆ పాకం అదంతా కూడా గులాబ్ జాములకి అయితే అబ్జార్బ్ అయితే చేసుకుంటూ ఉంటుంది. సో చూసారు కదా ఇది ఇంకా నైన్కా బర్త్డే ముందు రోజు ప్రిపరేషన్స్ అవన్నీ కూడా ఈ విధంగా అయితే చేసుకున్నామండి. తర్వాత రోజు నైన్కా బర్త్డే వ్లాగ్ అనేది వస్తుంది, కంపల్సరీగా చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో.